రాష్ట్రంలో కోల్డ్ వేవ్ కంటిన్యూ అవుతుంది. ఉదయం సాయంత్రం వేళల్లో చలి చంపేస్తుంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా సంక్రాంతికి మళ్లీ చలి పెరిగి చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ 4-5 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నవి. దీని కారణంగా రాగల 3 రోజులు చలి తీవ్రత మరింత పెరగనుంది. శనివారం, ఆదివారం, సోమవారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాబోయే 2 నుంచి 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువయ్యే నమోదయ్యే అవకాశం ఉంది.